వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ దేవుడేమో సెలవిస్తున్నాడు, అసలు నేనే నిన్ను మరచిపోజాలను. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మనుషుల గురించి ఆలోచిస్తున్నావు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు అని అనుకుంటున్నావు. కానీ నేనే నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ఎడల నాకున్న వైఖరి కానీ, ప్రేమ కానీ, వాత్సల్యం కానీ ఎంత ప్రగాఢమైనది అంటే నిన్ను మరిచిపోవటం నా వల్ల కాదు. నిజంగా ఇంతకంటే గొప్ప వాగ్దానం చేయగలిగినటువంటి మనిషి లేదా రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారా? మీకు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఈ లోకంలో బంధాలన్నీ మధ్యలో వచ్చి మధ్యలో మాయమైపోయాయి. ఒకవేళ ఎవరో కొద్దిమంది మనతో ఉంటారు చివరి దాకా. కొంతమంది మనల్ని ఆస్తిని చూసి ప్రేమించే వాళ్ళు ఉంటారు, అంతస్తులు చూసి ప్రేమించే వాళ్ళు ఉంటారు. కొన్ని వాటిని స్వార్థపూరితమైన ప్రేమల్లో మనకు దగ్గర అవుతూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైనది. మన వద్ద ఏమీ లేనప్పుడు, మనం అన్నవారమే లేనప్పుడు ఆయన మనని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మీ ఎదుట నిలబడిన కారణం ఏంటయ్యా అంటే, దేవుడు నిన్ను మరిచిపోలేదు, ఆయన జ్ఞాపకాలలో నీవు ఉన్నావు, ఇప్పటికీ ఉన్నావని జ్ఞాపకము చేయడానికి నిలబడ్డాను. ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నావు నువ్వు? దేవుని జ్ఞాపకాల్లో. ఆయన నిన్ను మరిచిపోలేదు, నిరంతరం ఆయన జ్ఞాపకాల్లో నీవు ఉన్నావు. ఈరోజు నుంచి నీవు వదిలిపెట్టవలసిన ఒక బలహీనత ఏంటో తెలుసా? వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను గుర్తుపెట్టుకోలేదు, వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోలేదు, వీళ్ళు నన్ను గౌరవించట్లేదు, వాళ్ళు నన్ను గౌరవించట్లేదు అని ఆలోచన చేయకుండా అసలు నేను దేవుని దృష్టిలోనే ఉన్నాను, దేవుని జ్ఞాపకాల్లోనే ఉన్నాను, దేవుడే నన్ను మరిచిపోలేదు, ఇక మనుషుల గురించి నేను ఎందుకు ఆలోచించాలి అనే ఒక కాన్ఫిడెన్స్లోనికి, ఒక ధైర్యములోనికి, ఒక అత్యున్నతమైన భావజాలంలోనికి ప్రతి ఒక్కరు వచ్చుదురుగాక. చెప్పండి గట్టిగా, చెప్పాలి మంచిగా, హల్లెలూయా. సగం బీపీలు షుగర్లు జనాలకి ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఇలాంటి ఆలోచనలతోనే. సగం బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి? ఇట్లాంటియే. దేవుని మహాకృపను బట్టి నాకు దేవుడిచ్చిన బలమే కానీ, వరమే కానీ, ఉదయం లేచేసరికి నాకు ఏం గుర్తుండవు. నా బలం అదే, అది దేవుడిచ్చిన బలమే, నేను కలిగి ఉన్నది కాదు. నన్ను ఎంతమంది తృణీకరించినా, ఎంతమంది చులకన చేసినా, ఎంతమంది ప్రేమించకపోయినా, ఎంతమంది వదిలేసినా, నా జీవితంలో మెరుపులాగా ప్రకాశించి కనుమరుగైపోయిన రాలిపోయిన తారలాంటి వాళ్ళుగా వాళ్ళని చూస్తాను. మళ్ళీ ఇంకెప్పుడు వాళ్ళు ప్రకాశించవచ్చు, లేకపోవచ్చు. అలాంటి రాలిపోయే తారలు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. వాటన్నిటిని చెత్తబొట్లు వేసి పడేశాను. మన జీవితంలో మెరుపులాగా మెరిసి అకస్మాత్తుగా అంతర్ధానం అయిపోయే స్నేహాల కోసం, ప్రేమల కోసం అరువులు చాచాల్సిన అవసరం లేదు. 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అనే కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. ఆదికాండం 8:1. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడట? ఓడలో ఉన్న నోవాహును, నోవాహుతో ఉన్న కుటుంబాన్ని, పశువులను, జంతువులను, పక్షులను అన్నిటిని జ్ఞాపకము చేసుకున్నాడు. నోవాహు వాడ దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? చెప్పండి. రక్షణ. ఇట్స్ ఏ సైన్ ఫర్ సాల్వేషన్. ఇది రక్షణ వాడ. దేవుడు ఎవరిని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు? అసలు నీ విలువేంటి, నీ బరువేంటి? ఈ రాత్రి పగలు నువ్వు ఆలోచించుదువుగాక. రక్షించబడిన నిన్ను ఆయన జ్ఞాపకాల్లోనే ఉంచుకున్నాడు. చాలామంది నాకు విలువ లేదనుకుంటారు, కానీ నీకు అసలు ఎనలేని విలువేంటో తెలుసా? నీ మీద ప్రోక్షించబడిన రక్తం, నీవు తీసుకున్న బ్యాప్తిజం.
నీవు పొందుకున్న పరిశుద్ధాత్మ అనుభవం, నీవు కలిగి ఉన్న సంఘ అనుభవం. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలు, యెహోవా చేత రక్షించబడిన నిన్ను పోలిన వారు ఎవరు? హల్లెలూయా. నువ్వు రక్షించబడిన నీకు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరట. ఎందుకంటే గొప్ప పొగడత, గొప్ప అభినందన, గొప్ప ఘనత ఏదైనా ఉందా? నాకు వెండి లేదండి, బంగారం లేదండి, కారు లేదండి, ఇల్లు లేదండి, వాకిల్ లేదండి, మంచి వస్త్రాలు లేవండి, ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి అని బాధపడుతున్న సంగమా, రక్షించబడిన నిన్ను పోలిన వాడి ప్రపంచంలో నీ వంటి ధనవంతుడు ఎవరు లేరు. బైబిల్లో ఇద్దరున్నారు, ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ధనవంతుడి పేరు రాయలేదు, దరిద్రుడి పేరు పేద లాజరు అని రాశారు. ఇతనికి వేసుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, ఇతనికి వస్త్రాలు లేవు. ఇతడు కడుపు నిండా తింటున్నాడు, రోజుకొక ఆహారం తింటున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా తింటున్నాడు. ఇతనికి తినడానికి తిండి లేక ఆ ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలకు ఆశపడుతున్నాడు. ఒక దినమున ఇతడు చనిపోయాడు. ఇతని సమాధి చాలా ఘనముగా జరిగింది, గనుల మధ్య జరిగింది. ఇతడు సమాధి చేసిన దిక్కు లేదు, ఎందుకంటే వారిని ప్రేమించిన బంధువులు లేరు. ఒక కుక్క చావు అంటారు చూడండి, పేద లాజరు చావు అలాంటిది. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇతడు ఎట్లా పైకి పోయాడో రాయబడలేదు, కానీ ఇతనిని మాత్రం దేవదూతలు తీసుకుని వెళ్ళారు. హల్లెలూయా. ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద వస్త్రాలు, భూమి మీద మంచి భవనం, భూమి మీద మంచి తిండి, నిత్యము సంతోషిస్తూ 10 మందిని వెంట పెట్టుకుని బలగము కలిగి ఉన్న ధనవంతుడు, గనుడైన వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? వేదనకరమైన స్థలం. భూమి మీద ప్రేమించేవారు ఎవరు లేక, సరైన వస్త్రాలు లేక, సరైన ఆరోగ్యం లేక, కురుపులు కూడా కుక్కలు నాకితే తోలలేని బలహీనుడు. అలాంటి వాడు నెమ్మది కలిగిన స్థలంలోనికి వెళ్ళాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. కొసమెరిపేట తెలుసా? భూమి మీద ఇది అది అని కాకుండా అన్నీ తిని తనను తాను సంతోష పెట్టుకుని ఇష్టానుసారంగా బ్రతికిన ధనవంతునికి పైకెళ్ళిన తర్వాత తాగడానికి చుక్క నీటి బొట్టు కరువైంది. మరి దరిద్రుడేమో నెమ్మది కలిగిన స్థలంలో సంతోషంగా ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, నిజమైన ధనవంతుడు భూమి మీద దరిద్రుడిగా బ్రతికిన లాజరా, లేకపోతే భూమి మీద ధనవంతుడిగా చలామైన అయినవాడా? భూమి మీద అన్నీ ఉన్న ధనవంతుడు అక్కడికి వెళ్ళేసరికి నీటి చుక్క కూడా దొరకని దరిద్రుడయ్యాడు. భూమి మీద ఏమీ లేని దరిద్రుడు నెమ్మది కలిగిన స్థలములలో ఐశ్వర్యవంతుడైన అబ్రహాముతో చేర్చబడ్డాడు. హల్లెలూయా. విశ్వాసములు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీకు డబ్బు ఉందా లేదా కాదు, రక్షించబడ్డవా లేదా. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీకు మంచి ఇల్లు ఉందా లేదా కాదు, మంచి సంఘములో ఉన్నావా లేదా. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీకు ఎంత జీతం వస్తుందని కాదు, నీ మీద ప్రోక్షించబడిన రక్తపు విలువ. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీ వెంట ఎంతమంది ఉన్నారు, వెంబడిస్తున్నారు అనేది కాదు, సదాకాలము నీకు తోడై ఉండి నడిపించగలిగిన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అది నీ విలువ. ఈరోజు ప్రశ్న ఏంటంటే, భూమి మీద ఎంత సంపాదించుకున్నావు అన్నది కాదు, కానీ నీవు కలిగి ఉన్న ఉపదేశపు ఐశ్వర్యం. ఈరోజు ఏమి జ్ఞాపకం చేయడానికి ఇక్కడ నిలబడ్డానంటే, ఎంత గొప్ప రక్షణను నువ్వు పొందేవే, నిన్ను దేవుడు ఎలా మర్చిపోతాడు. ప్రైజ్ ఎలా. ఈరోజు ధైర్యంగా నువ్వు భక్తి చేయాల్సిన సమయం వచ్చింది. నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. స్తోత్ర. ఆయన నా వెంట ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నా తోడు ఉన్నాడు. స్తోత్ర. ఆయన నన్ను ఇంకను జ్ఞాపకాల్లో మది పొరల్లో ఉంచుకున్నాడు. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టలేదు. 114వ కీర్తనలో వ్రాయబడిన మాట ఏంటంటే, సముద్రమా నీకేమి తటస్థించింది, యోర్దానో నీవు వెనకకు మల్లుటకు ఏమి తటస్థించింది, కొండలారా గుట్టలారా మీరెందుకని పొట్టేళ్ల వలె గంతులేస్తున్నారు. సముద్రం చెప్తుందట, యోర్దాను నది చెప్తుందట, కొండలు గుట్టలు లోయలన్నీ చెబుతున్నాయట. ఏమని తెలుసా? రక్షించబడిన దేవుని బిడ్డలు ఐగుప్తులో నుంచి కదిలారు. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా.
రక్షించబడిన వారిని చూచి సముద్రం భయపడుతుంది, రక్షించబడిన వారిని చూచి నదులు వెనకకి మళ్ళుతున్నాయి, రక్షించబడిన వారిని చూచి కొండలు గుట్టలు నాట్యం ఆడుతున్నాయట. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారండి, నాకు ఏ మేలు జరిగినా నా కుటుంబమే సంతోషించట్లేదండి అన్నవాళ్ళు మీలో ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలీదు. రక్షించబడిన నీ నిమిత్తం అట కొండలు నాట్యం ఆడుతున్నాయి. స్తోత్రం చెప్పట్లా, గుట్టలు నాట్యం ఆడుతున్నాయి. పాస్టర్ గారండి, నా విలువ ఎవరికి తెలియట్లేదంటే, నీ విలువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. నీవు రక్షించబడ్డావని ఎరిగి యోర్దాన్ ఏమవుతుందట, యోర్దాన్ ఏమవుతుందట, నిన్ను గౌరవించే వాళ్ళు ఎవరూ లేకపోయినా రక్షించబడిన వారి నిమిత్తం యోర్దాను భయపడి వెనకకి వెళ్తుందట. నువ్వు రక్షించబడిన వాడిని గుర్తెరిగి ఎర్ర సముద్రము దారినిచ్చిందట. నువ్వు వేరు చేయబడితే అదే దేవుని దృష్టిలో విలువ. నువ్వు గుర్తుంచుకోవాల్సిన సూత్రం, నువ్వు దేవుని సన్నిధిలో నడుస్తున్నప్పుడు నిందారహితంగా యథార్థంగా భక్తి చేస్తున్నప్పుడు, పరిశుద్ధతలో లోపం లేని వ్యక్తిగా బ్రతుకుతున్నప్పుడు, నిన్నెవడైనా ద్వేషిస్తున్నాడంటే ఆ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి కాదు, అనగా దైవ సంబంధమైన వ్యక్తి కాదు. ఆ వ్యక్తి లోకమునకు చెందినవాడు. నా వాళ్ళు నాకు ఉన్నారు, ఆత్మ సంబంధులైన వారు ఉన్నారని మనం సంతోషపడడం నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. నిన్ను అందరినీ ప్రేమించాలంటే సెట్ అవదు. ఆత్మ సంబంధులను అందరూ ప్రేమిస్తారని అనుకుంటే అసలు యేసు ప్రభుకు సిలువేసేవాళ్ళ? యేసు ప్రభుకి ఎందుకు వేశారు సిలువ? పాపం చేశాడా? కీడు చేశాడా? ఎవరికి ఏదైనా హాని తలపెట్టాడా? అనరాని మాట ఏదైనా అన్నాడా? లేదు. ఆయన పరిశుద్ధత, ఆయన ప్రత్యేకత, ఆయన మేలు చేసే స్వభావం, ఉపదేశంలో ఆయనకున్న స్థిరత్వం, బోధలో ఖచ్చితత్వం, ఆయనను రోమా ప్రభుత్వం స్వజనుల సహాయమే సిలువ వేయమని కేకలు వేసింది. దొంగ, దోచుకునేవాడు, పట్టణాన్ని గలిబిలి చేసిన వాడు, బందిపోటు దొంగ, అలాంటి బరబ్బాను ఏమన్నారు వీళ్ళు? బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి. యేసు ప్రభుని అప్పటికి ఇప్పటికీ లోకం అదే శైలిలో, అదే వైఖరిలో ఉంది, అదే రీతిలో ఉంది. లోకం నైజం ఏంటో తెలుసా? పరిశుద్ధంగా ఉన్నవాడిని సిలివేసింది, పాపం చేసేవాడిని సింహాసనం ఎక్కించింది, మేలు చేసిన వాడిని సిలివేసింది, కీడు చేసే పక్కలో బల్లు లాంటి పక్కన పెట్టుకొని తిరిగింది. రక్షించడానికి వచ్చిన యేసుని సిలివేశారు, అనేకులకు నష్టాన్ని కలిగించిన బరబ్బాని విడుదల చేయమని కేకేశారు. ఇలాంటి తరుణంలో కూడా నేను ఎంత మేలు చేస్తే, ఎంత పరిశుద్ధంగా బ్రతికితే, ఎంతమందిని బాగు చేస్తే, ఎంతమందిని స్వస్థపరిస్తే నాకు కలిగిన ప్రతిఫలం ఇదా అని యేసు ప్రభు అనుకోలేదు. కానీ నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో ఉన్నాడన్నాడు. కొడతారా చప్పట్లో? ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ నాట్ అలోన్, మై ఫాదర్ ఇస్ విత్ మీ నౌ. ఈ సిలువ శ్రమలలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నన్ను మరిచిపోలేదు. కాబట్టి రక్షించబడిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రక్షించబడిన క్రొత్త నిబంధన సంఘ రాజ్య పౌరులారా, మీరు రక్షించబడుతూనే ఉండండి. స్తోత్రం. ఏమవ్వండి? రక్షించబడుతూనే ఉండండి. రక్షణ అంటే 10 సంవత్సరాల క్రితం తీసుకున్నాను పాస్ గారు అంటే కుదరదు. రక్షణను మనం ఏం చేయాలంటే భయముతో, వణుకుతో కొనసాగించాలి. ఎవరైతే ఈ రక్షణను కొనసాగిస్తారో వారి కొరకు కడవరి రక్షణ దేవుడు దాచిపెట్టించాడు. అసలు విషయానికి వస్తున్నా, రక్షించబడినటువంటి నోవాహు కుటుంబాన్ని, నోవాహుతో ఉన్న జంతు జాలమనంతా దేవుడు జ్ఞాపకం చేసుకొని జలమయమైన నీటిని తన ఊపిరి చేత ఆరజేశాడట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఒకవేళ
వీరిని రక్షించాడు, జలప్రళయం నుంచి తప్పించాడు, బాగానే ఉంది. ఆ నీటిని ఆరజేయకపోతే ఏమైంది? వాడలో ఉన్నవాడు వాడలోనే ఉన్నట్టుగా ఉంటే ఏమైంది? ఉన్న ఆహారం ఎప్పుడో ఒకప్పుడు అయిపోవాలిగా. అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? మరణమేగా. ఎవరైతే రక్షించబడ్డారో వారి ద్వారా ఒక నూతన సృష్టిని తయారు చేయటానికి, ప్రైజ్ ది లార్డ్, నూతన తరమును నిర్మించడానికి, హల్లెలూయా, తమ వంటి వారిని బయటికి రప్పించడానికి భూమిని తిరిగి ఆయన ఆరజేసి ఆ భూమి మీద కాలు పెట్టేటట్లుగా చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? ఇప్పుడు వరకు ఉన్న భూమిని, ఆకాశాన్ని మరిచిపోయే రోజులు రాబోతున్నాయి. ఒక క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని సృజించి ఆ భూమి మీద రక్షించబడిన వారిని అడుగు పెట్టేటట్టుగా ప్రభు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు చూస్తున్న భూమిని చూడని రోజులు రాబోతున్నాయి. ఈ భూమి ఆకాశాలు మరుగైపోయి కాలిపోయే రోజులు రాబోతున్నాయి. ఎవరైతే రక్షించబడ్డారో వారు మాత్రమే నూతనమైన భూమి మీద దేవునితో పాటు రాజ్యం ఏలబోతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ జ్ఞాపకాలలో, ఎంత జ్ఞాపకాల్లో నీవు ఉంటే ప్రభు ఆ కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మనిచ్చి నేను వెళ్ళుట మంచిది, మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన నాలో ఉన్న వాటినే బోధిస్తాడు, ఆయన యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు దాకా? ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, అసలు మిమ్మల్ని ఎవరు మర్చిపోయారు? మీరు అంత బాధపడుతున్నారు, ఎవరు మర్చిపోయారా? యేసయ్య రక్తం ఉండగా నిన్నెవడండి మర్చిపోయేది? ఒకవేళ ఆడు మర్చిపోయి ఉంటే తీసే లెక్కలో దేవుని ఆత్మచేత నింపబడితే నిన్నెవడండి మర్చిపోయేది? దేవుని ఆత్మ గుర్తుపెట్టుకున్నాడుగా. దేవుని చేత రక్షించబడి ఒక జీవము కలిగిన సంఘంలోకి వస్తే నిన్నెవరండి మర్చిపోయేది? ప్రధాన కాపరిగా ప్రత్యక్షమయ్యే ఆ చివరి గడియలో, మొదటి రాకడలో అందరి కోసం వచ్చాడు, రెండోసారి రాబోతున్నాడు, రక్షించబడిన మన కొరకు మాత్రమే రాబోతున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావా? అంత్య దినమున నిన్ను లేపుతాడు. రక్షించబడటం అంటే ఏంటి? మందిరానికి వచ్చి పోవడం కాదు. రక్షించబడటం అంటే ఏంటి? కానుకలు ఇవ్వడం కాదు. రక్షించబడటం అంటే అప్పుడప్పుడు పాస్టర్ గారికి కనిపించి ప్రార్థన చేసుకోవడం కాదు. రక్షించబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. హల్లెలూయా. నీటి మూలంగా అనగా బ్యాప్టిజం, వాటర్ బ్యాప్టిజం. ఇంకా నీటి బాప్తిజం లేకుండా తడవు చేయుచున్న విశ్వాసులారా, నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. దేవుడు ఎప్పుడు నిన్ను రమ్మంటాడో తెలియదు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. ఇందాక డేగల అన్నామణిమ గారు సాక్ష్యం చెప్తూ, ఆమె ఒకటే, ఆమెకున్న విశ్వాసం కానీ మంచి ఆలోచన కానీ చూడండి. ప్రభువా, రోగం మీద రోగం దాడి చేస్తుంది, ఏమో నువ్వు ఎప్పుడు పిలుస్తావో నన్ను సిద్ధపరిచి తీసుకోయా అంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు సిద్ధపడితే మరణం కూడా నిన్నేమి చేయలేదు, రోగం కూడా నిన్నేమి. నువ్వు కన్నులు మూసిన మరుక్షణమే అక్కడ కన్నులు తెరుస్తావు. అందుకని నీటి బాప్తిస్మము యొద్దకు రండి. ఎవడైతే నమ్మి బాప్తిస్మం పొందుతాడో వాడేమవుతాడు? రక్షించబడతాడు. నమ్మని వానికి, పెద్దగా చెప్పండి, ఇదే సూత్రం. నమ్మిన వాడు రక్షించబడతాడు బాప్తిజం పొందితే. నమ్మని వారికి శిక్ష ఖరారయ్యింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె ఆత్మచేత నింపబడి సేవకులు బోధించే దినాలు రాబోతున్నాయి. బాప్తిస్మం కోసం నిన్నెవరు బతిలాడరు. నమ్మావా రా, బాప్తిస్మం తీసుకున్నావా రక్షించబడతావు. నమ్మలేదా పో, శిక్ష నీ కోసం ఉంది. ఇంతే గాస్పల్. బాబు అయ్యా 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 అని అడుక్కునే రోజులు అయిపోయినాయి.
నువ్వు నమ్మి బాప్తిసం పొందావా, రక్షించబడతావు. నమ్మలేదా, నీ కొరకు నరకాగ్ని సిద్ధంగా ఉంది. ఏది కావాలో తెలుసుకో. సింపుల్. ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను సువార్త అదే, యేసు ప్రభు సువార్త కూడా అదే. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందండి. ఈరోజు సువార్త ఏంటి తెలుసా? రక్షించబడిన నిన్ను ఆ చివరి క్షణంలో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వెంటనే రెప్పపాటున అక్కడికి వెళ్ళిపోతావు. స్తోత్రం చెప్పండి. ఎవరిని ముందుగా ఎరిగారో ఆయన వారిని నిర్ణయించానో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు. ఎవరు నీతిమంతులు అవుతారో చెప్పండి? ఆయన వచ్చినప్పుడు మహిమకు అర్హులుగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి. దేవుడేదో ఈ మధ్య కాలంలో నిన్ను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ ఈ సృష్టిలో రవ్వంత కూడా లేనప్పుడు ఆయన తలంపులలో నీవు ఉన్నావు. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. సహోదరుడా, నువ్వు ఆయన తలంపుల్లో ఉన్నావు. అమ్మా, నువ్వు ఆయన తలంపుల్లో ఉన్నావు. ఆయన నిన్ను ముందుగా ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు కాదు, ముందుగా. అంటే ఆ ముందుగానే 3 అక్షరాల పదవిలో నీకేముందో తెలుసా? సృష్టిలో రవ్వంత కూడా చెయ్యబడక మునుపు, జగత్తుకు పునాది వేయబడక మునుపు, దేవదూతలే చెయ్యబడక మునుపు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుని చేత ఎరగబడిన వాళ్ళం మనం. వీఆర్ నోన్ బై గాడ్. దేవుని ఎరిగిన వారము మాత్రమే కాదు, అసలు మనం ఆయన ఎవరో మనం ఎరగక మునిపే మనల్ని ఆయన ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఎరిగి ఏమి చేశాడట? నిర్ణయించుకున్నాడు. ఎమ్మాన్యుయల్. ఈ మధ్య కాలంలో దేవుడు ఎరిగిన వ్యక్తి కాదు. దేవుడు ఎప్పుడో ఇతనిని ఏం చేశాడు? ఎరిగాడు. ఎరిగి అనుకున్నాడు, ఈ ఎమ్మాన్యుయల్ని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకొని దేవుడు ఏం చేశాడు తెలుసా? కమాన్ అని పిలిచాడు. అందుకని వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు. అంతేనా? బాప్తిసం తీసుకోకపోతే కొడతా అన్నానా? చెప్పురా. పిలిచిన ఇతరిని దేవుడు ఏం చేశాడు? ఆయన రక్తము చేత కడిగి నీతిమంతునిగా మార్చాడు. ఇప్పుడు నీతిమత్వంలో మనం కొనసాగించబడుతూ మహిమకు సిద్ధపడుతున్నాం. స్తోత్రం చెప్పండి. ఇది మహిమ కలిగిన సువార్త. హల్లెలూయా. దేవుడు నన్ను మరిచిపోలేదు అని విశ్వాసం కలిగిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట 103వ కీర్తన 14. మనము నిర్మించబడిన రీతి. మనము మంటివారమని. మనం అంశం ఏంటి నెల్సన్? ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. 1, రక్షించబడిన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 2, చెప్తా. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి? మంటివారమని మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఎవరమే? ఆది కాండములో చికట మంటితో ఆయన మనల్ని నిర్మించాడు. బ్రతుకున్నంత కాలం మట్టి మీద మనం ఉంటాం. చనిపోయిన మరుక్షణమే మట్టి లోనికి వెళతాం. మట్టి మన మీదకి వచ్చింది. అంటే మట్టి వాళ్ళమే కాదు మనం. మనిషిని పాతేసిన ఒక 6-7 నెలలకి వెళ్ళి చూసామనుకోండి, ఎముకలు తప్ప ఏమైనా కనపడతాయా? ఏమైంది? శరీరం మట్టిలో మట్టి అయిపోయింది. మనం ఎవరమే? ఆ పై వచనాలు మీరు చదివితే ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవునికి కోపము రేపారు, కానీ ఆయన అనుకున్నాడట, పానీలే వీళ్ళు మంటివారు అని జ్ఞాపకం చేసుకున్నాడట. మన యేసుకి స్తోత్రం చెప్పాలి. నీవు గాని నేను గాని ఎన్నో మార్లు ఆయనని బాధ పెట్టిన, గాయపరిచిన, తృణీకరించిన, తప్పు మీద తప్పు చేసిన, పాపం మీద పాపము చేసిన, ఎన్నోసార్లు ఆయనకి కోపము రేపిన మన దేవుని ఫీలింగ్ ఏంటో తెలుసా? పానీలే, మట్టోళ్ళు, మట్టితో చేశాను, వీళ్ళని ఎలా నిర్మించానో నాకు తెలుసు. గట్టిగా వర్షం పడితేనే తట్టుకోలేని మట్టిది, గట్టిగా జ్వరం వస్తేనే తట్టుకోలేని మట్టిది. అవునా కదా? కరెక్ట్ జ్వరం వచ్చింది అనుకోండి, చెప్పండి, ఆ ఓపిక, ఆ బలం మనకుంటుందా? జ్వరం వస్తేనే 2 రోజులు మనం తట్టుకోలేమండి. మట్టిం కాకపోతే ఇంకెవరు అండి మనం?
గట్టిగా ఒక సమస్య వస్తే నలిగిపోయేవాళ్ళం, మట్టి వాళ్ళం. అందుకని ఎన్ని మార్లు మనం ఆయనకు కోపము రేపినను ఆయనట వీళ్ళు మంటివారని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు కూడా మనం సజీవుల లెక్కలో ఉన్నాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పరిశుద్ధతో, మంచితనమో, గొప్పతనమో, ప్రార్థనా జీవితమో ఇవన్నీ కాదు, కానీ ఆయన దీర్ఘశాంతము ఏమని జ్ఞాపకం చేసుకుంటుందంటే, వీళ్ళంతా, వీళ్ళ బతికంతా, వీళ్ళు మట్టోళ్ళు, వీళ్ళని నేను ఎందుకు గట్టి దెబ్బ కొట్టాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 2024 సంవత్సరంలో ఎన్నిసార్లు ఆయనకి నువ్వు కోపం రేపుంటావు? నువ్వు రక్షించబడిన నాట నుండి ఎన్నిసార్లు ఆయన గాయాన్ని రేపుంటావు, ఎన్నిసార్లు ఆయనకి సిలువ వేసుంటావు. అయినా ఈరోజు ఎందుకని దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావు? నీ మంచితనం ఏది కాదని గుర్తుపెట్టుకో, నీ బాహుబలం ఏది కాదని గుర్తుపెట్టుకో, నీ శక్తి కాదని గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నువ్వు క్షమించబడ్డావు. నువ్వు మంటి వ్యక్తివి, బలహీనుడివి. దేవుడు గట్టిగా కొడితే తాళలేవు. అందుకని ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు ఓర్పుతో, సహనముతో నడిపిస్తున్నాడు. దీర్ఘశాంతం ఉంది కదా, ఆయన ప్రేమ ఉంది కదా, ఆయన ఇంకా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కదా అని మళ్ళా పాపము చెయ్యమని నేను ప్రేరేపించట్లేదు, ప్రోత్సహించట్లేదు. వాక్యం ఆ విధంగా చెప్పటం లేదు. కానీ ఇప్పటి వరకు ఆయన గాయపరిచావు, ఇక నుంచి అయినా ఆయన సంతోషపెట్టు. ఇప్పటి వరకు ఏడిపించావు, ఇక నుంచి అయినా ఆయనకి ఆనందాన్ని కలిగించు. ఇప్పటి వరకు సిలివేశావు, ఇప్పటికైనా నీ హృదయ సింహాసనం మీద ఆయన్ని ఆసీనుడుగా చేయి. ఇప్పటి వరకు నీ చిత్తానుసారంగా బ్రతికావు, ఇప్పటి నుంచి నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించు. ఇప్పటి వరకు నీ ఇష్టం, రాజ్యం ఏలింది, ఇది మొదలుకొని ఆయన రాజ్యము నీలో ప్రారంభమగును గాక. హల్లెలూయా. 120 సంవత్సరాలు చూశాడు నోవాహు తరములో ఉన్న ప్రజలు. ఎన్ని సంవత్సరాలు చూశాడు? 120 years వాళ్ళని భరించాడు. ఆ ఎండ్ పాయింట్ దాటిందంటే ప్రేమ, కనికరం, శాంతం, దయ ఏముండవు మన దేవునికి. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. సొదొమ గొమొర్రాలో ఎన్నో సంవత్సరాలు ఆయన దీర్ఘశాంతం వహించి వారు చేస్తున్న పాపము మొర్ర పెడతా ఆకాశముని కంటినప్పుడు, అప్పుడు కూడా దేవదూతలు పంపించి ఎంక్వైరీ చేయించి అప్పుడు అగ్ని గంధకాలను కురిపించాడు. అప్పుడు దాకా వాళ్ళకి ఏ హానైనా రప్పించాడా? దేవుని దీర్ఘశాంతాన్ని సవాలు చేయొద్దు, దెబ్బైపోతావు. మనుషుల చేతిలో పడడం కంటే దేవుని చేతిలో పడడం భయంకరం. ఇక ఇది మొదలుకొని ఆయనకి ఇష్టలముగా మనం బ్రతుకుతాం. ఎవరికి చెప్పండి? స్తోత్రం. ఎవరికి ఇష్టలుగా? మనుషులకు కాదు, నీకు కాదు, ఎవరికి? దేవునికి ఇష్టలముగా బ్రతుకుదాం. దానియేలు నా ప్రియుడు అన్నాడు. నోవాహు ఈ తరములోని నిందారహితుడు అన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మదగిన వాడు, భూమి మీద అతని వంటి సాత్వికుడు లేడు. అబ్రహాము నా స్నేహితుడు. ఇలా అనేకుల గురించి చెబుతూ యేసయ్య గురించి కూడా తండ్రి అయిన దేవుడు అని చెప్తాడు తెలుసా? ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని. ఎవరికి ఇష్టడై ఉండేనని? దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. స్తోత్రం చెప్పండి. గతం జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. నీ క్యారెక్టర్ గతంలో ఎట్లా ఉందో తెలీదు, నీ వ్యక్తిత్వం ఎలా ఉందో తెలీదు, నీ భక్తి జీవితం ఎలా ఉందో తెలీదు, నీ లోక నైజం ఎలా ఉందో తెలీదు. ఇప్పటికైనా దేవుని చేత మంచివాడవని అనిపించుకో. దేవునికి ఇష్టమైన వ్యక్తివని సాక్ష్యం పొందు. మోసగాడు అనే పేరుతో ప్రారంభించబడిన యాకోబు జీవితం, నువ్వు దేవుని హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తివి. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు అని కొనసాగించబడుతూ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడినట్లుగా అతడు విశ్వాసమును బట్టి తను మరణించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోసగాడు అనే ఒక పేరుతో ప్రారంభించబడి విశ్వాసం వీరుడని ముగించాడండి. జీవితం అంటే యాకోబుది.
స్తోత్రం. ఇప్పుడు వరకు నీ జీవితం ఎంత చెడిపోయినా పాడైపోయినా నువ్వు బాధపడద్దు, అలాగనే అదే పాపంలో కొనసాగొద్దు. యాకోబు వలె, అయ్యా నా స్థితిని మార్చయ్యా, నీకు ఇష్టనిగా నన్ను చేయయ్యా, నీ మీద ఆధారపడే బ్రతికే వ్యక్తిగా చేయయ్యా, విశ్వాస సహితమైన జీవితమును నాకు దయచేయండి అయ్యా, విశ్వాస వీరుడిగా నన్ను మార్చండి అయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. పేతురు ప్రారంభం మధ్యస్థం ఎలా ఉండని చివరికి అతడు దేవుని కొరకు సాక్షిగా, హత సాక్షిగా మారాడు. ఇలా ఎన్నో జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అందరూ ప్రారంభంలో బలహీనులే కానీ బలవంతులుగా, అవిశ్వాసులే కానీ విశ్వాసులుగా, అపవిత్రులే పవిత్రులుగా, దేవుని గాయపరిచిన వారే దేవునికి మహిమకరంగా వాళ్ళు వారి జీవితాన్ని ముగించి పానార్పణంగా పోయబడి దేవునికి మహిమ చెల్లించారు. స్తోత్ర. ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడి ప్రతి మాట వలన దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేసే ప్రతి సత్క్రియ ద్వారా ఆయన రాజ్యము స్థాపించబడును గాక. నీవు వెళ్ళే ప్రతి మార్గములో ఆయన స్వార్థ పరిమళము వెదజల్లును గాక. నీవు దేవుని కొరకు ఇది మొదలుకొని సాక్షిగా నిలబడదువు గాక. ఆయనకు సత్యమునకు స్తంభముగా నువ్వు నిలబడదువు గాక. కోపమును రేపక ఇది మొదలుకొని ప్రభుకి మహిమార్థం. మనం మూడో మాట ఆదికాండం 41:9. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. యోసేపు చెయ్యని తప్పుకి చెరలో వేయబడ్డాడు. యోసేపుతో పాటు చెరలో ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ఫరో దగ్గర ఉద్యోగస్తులు. ఒకడు భక్ష్యకారుడు అంటే ఆహారం పెట్టేవాడు, రెండోవాడు పానదాయకుడు అంటే ఆయనకి జ్యూసులు సలాడ్స్ వీడనమాట. ఇద్దరు దిగాలుగా ఉండి మొహం చిన్నబుచ్చుకున్న తరుణంలో యోసేపు అడిగాడు, ఏంటి బాబు మీకు ఏమైంది, మీరు ఎందుకని ఇలాగున్నారంటే వాళ్ళు విషయం చెప్పారు. ఆ కళలు వచ్చినాయి, ఆ కళలు బాబు అర్థం కాక మేము ఇలా ఉన్నామంటే వాళ్ళిద్దరు కళలు విడమర్చి భావం చెప్పి ఒక అతనికి మంచి వార్తను ఇంకొక వ్యక్తికి చెడ్డ వార్త చెప్తాడు. భక్ష్యకారునికి చెడ్డ వార్త చెప్తాడు. అయ్యా రాజుని తలను ఉరి తీయించబోతున్నాడు అని చెప్పాడు. ఆడి పని అయిపోయింది. రెండవది పానదాయకుడు, అతనికి చెప్పాడు, తిరిగి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నువ్వు తిరిగి ఆ ఉద్యోగంలో కొనసాగించబడబోతున్నావు అని చెప్పాడు. మొత్తానికి ఆ యోసేపు చెప్పినట్లుగా పానదాయకుడు మళ్ళీ ఫరో ఎదుట పని చేయటం ప్రారంభించాడు. మర్చిపోయాడు. ఏమని మర్చిపోయాడు? నాకు సహాయం చేసిన యోసేపు గురించి నేను ఫరో యొద్ద మొర్ర పెడతానని చెప్పాను కదా అని ఆ సంగతిని మర్చిపోయి ఎప్పుడు యోసేపు గుర్తొచ్చాడంటే ఫరోకు కల వచ్చినప్పుడు ఇతనికి చెప్పాడు. అప్పుడు గుర్తొచ్చింది. ఎవరికి? పానదాయకుడికి. ఎప్పుడు గుర్తొచ్చింది? అప్పుడు గుర్తొచ్చింది. ఏమని గుర్తొచ్చింది? నా కళ చెప్పిన యోసేపు అయితేనే ఫరోకు వచ్చిన కళను కూడా చెప్పగలడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే మేలు పొందినప్పుడైతే మరిచిపోయాడు, మరి ఈ క్షణంలో అతనికి గుర్తు చేసింది ఎవరు? దేవుడు మాత్రమే మనల్ని ఇంకొకరికి గుర్తు చేయగలడు. ఎవరు నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. వేరొక వ్యక్తికి మనం గుర్తుకు రావాలంటే ఎవరు గుర్తు చేయగలరు? స్తోత్రం. చాలామంది నన్ను వాక్య పరిచర్కి పిలిచేటప్పుడు వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు నిన్ను జ్ఞాపకం చేశాడు. ఆయన జ్ఞాపకం చేస్తే ప్రజలు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు ఇతడు యోసేపు సంగతి పూర్తిగా మరిచిపోయి తన ఉద్యోగాన్ని తాను చేసుకుంటూ చాలా సంతోషంగా బ్రతుకుతున్నాడు. ఇక యోసేపు చేసిన మేరను మరిచిపోయాడు. సడన్ గా దేవుడు ఫరోకు కల రప్పించాడు. ఆ కల ఇతనికి తెలిసింది. ఇతను యోసేపు అయితేనే భావాలు చెప్పగలడని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపును తిరిగి ఫరో తన సముఖములకు తెప్పించుకున్నప్పుడు అతడు నూతన వస్త్రాలు వేసుకొని యోసేపు ఎదుట నిలబడ్డాడు. అతడు చెప్పిన ఆ భావానికి ఆశ్చర్యపడిపోయిన ఫరో అంటాడు, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఈ దేశములోనే లేడు, ఇతనైతేనే నాకు కరెక్ట్ అని అతన్ని గవర్నర్గా నియమించాడు. స్తోత్రం చెప్పండి. ఇందు మూలముగా మూడో మాట ఏంటో తెలుసా? ఏ తప్పు చెయ్యని యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు అన్యాయపు శిక్షను అనుభవిస్తున్న మీలో ఎవరైనా ఉన్నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించడం పెద్ద బాధ అని అనిపించదు, కానీ చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడం పెద్ద బాధ. అవునా కాదా? నేను చేశాను కాబట్టి నాకు జరిగింది అని అనుకోవటం బాగానే ఉంటుంది, తేలిగ్గానే ఉంటుంది.
అసలు నేను ఎందుకు చేశాను, అసలు ఏమి చేశాను, ఏమి చేస్తే నాకు ఈ శిక్ష వచ్చింది, అసలు నా జీవితం ఎందుకని ఇట్లా అయిపోయిందని చెయ్యని తప్పుకు ఎవరైనా శిక్ష అనుభవిస్తూ ఉంటే వాళ్ళ మానసిక బాధ ఎంత తారాస్థాయిలో ఉంటుంది. నిజంగా చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడం, అన్యాయపు శిక్ష గుండా వెళ్ళే అనుభవం చాలా భయంకరం. అది భూమి మీదే నరకాన్ని చూపిస్తుంది. నువ్వెంతో పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, కానీ భర్త నిన్ను అనుమానిస్తూ కొడుతున్నాడు అనుకోండి, అది చెయ్యని తప్పుకు నేరమును అనుభవించడం, శిక్షను అనుభవించడం. నువ్వెంత పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నా నీ భార్య పదే పదే అనుమానిస్తూ తృణీకరిస్తూ మాట్లాడుతూ సుఖం లేకుండా నిన్ను చేస్తుంది అనుకోండి, అది చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడం. నువ్వు పనిచేసే స్థలంలో నీ పైన ఉన్న అధికారి నీ మంచితనాన్ని బట్టి నీకు కీడు తలపెడతా ఉన్నాడు అనుకోండి, అది చెయ్యని తప్పుకి శిక్షను వేయటం. కుటుంబంలో నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఎంత పవిత్రంగా ఉన్నా, ఏదో ఒక సాకు చేత నీ మీద వేలెత్తు చూపిస్తున్నారనుకోండి, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించటం. నువ్వు ఎంత యథార్థంగా బ్రతుకుతున్నా నీ మీద దొంగ అనే ముద్ర ఎవడైనా వేశాడు అనుకోండి, చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించటం. ఇది చాలా భయంకరం. ఒకవేళ చెయ్యని తప్పుకి శిక్షను అనుభవిస్తూ ఆ శిక్ష గురించి ఎవరితోనైనా చెప్పుకున్నావు అనుకో, ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి? నీ మీద కనికర పడతారా? ఈడేదో చేయకపోతే ఈ శిక్ష ఎందుకు వచ్చింది ఈడు చెప్పేదని అబద్ధాలు అనుకుంటారు. రెండోదే, వాళ్ళు అర్థం చేసుకోకపోగా ఏమనుకుంటారు, ఇంత శిక్ష పడిందంటే తప్పు చేయకుండా ఎందుకు వేస్తారా అని అనుకుంటారు. కానీ పాపం అయ్యో చెయ్యని దానికి ఈ శిక్ష ఎందుకు పడింది అని అనుకుంటారు ఎవరన్నా? ఇందు మూలంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, అన్యాయపు శిక్ష గుండా వెళుతున్న నిన్ను అర్థం చేసుకోగలిగినది కేవలం నేను ప్రకటిస్తున్న యేసయ్య మాత్రమే. ఎందుకంటే ఆయన కూడా అన్యాయపు తీర్పుకు గురై సిలువనెక్కాడు కాబట్టి ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిక్షలో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో? నా సొంత వారే నన్ను అర్థం చేసుకోవట్లేదే. ఈ శిక్షలో నా తప్పు ఏమీ లేదు, ఈ తీర్పు నాకు ఎందుకు వచ్చింది, నేను ఏమి చేయకపోయినా ఈ నిందలు నాకు ఎందుకు వస్తున్నాయి అని బాధపడుతున్న వారులారా, ఇదే పరిస్థితి గుండా మన ప్రాణప్రియుడైన యేసయ్య వెళ్ళాడు. స్తోత్రం. ఇదే శిక్షను ఆయన అనుభవించాడు. హల్లెలూయా. దీని ద్వారా మనకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. అంటే నీవు అనుభవిస్తున్న ఈ శిక్ష ద్వారా దేవుడు నీకేదో మేలు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఏదో ఆశీర్వాదాన్ని స్థాపించబోతున్నాడు. హల్లెలూయా. ఏదో నీ కొరకు దేవుడు ఆశీర్వాదపు ద్వారాలు తెరవబోతున్నాడు. సమస్త ప్రాణులకు తండ్రి అయిన, పక్షపాతం లేనివాడు ఆయన. హీ హ్యాస్ నో పార్షియాలిటీ. అందరినీ సమాన దృష్టితో చూడగలిగిన దేవుడు ఎవరైనా తృణీకరించబడతా ఉంటే, అన్యాయపు శిక్ష గుండా వెళతా ఉంటే, నిశ్చయంగా వారి మీదే దృష్టిని మరింతగా ఎక్కువగా, రెండింతలుగా, ఏడంతలుగా, 10 రెట్లు దృష్టిని పెట్టి ఏ విధంగా వారిని హెచ్చించాలని ఆలోచించే దేవుడు. స్తోత్రం, స్తోత్రం. యోసేపుని గుంటలో వేయటానికి ఏమి శిక్ష చేసి, ఏమి తప్పు చేస్తే ఆ శిక్ష చేశారండి? అన్యాయపు శిక్ష. ఎందుకు అమ్మేశారండి? అన్నం తెచ్చిన వాడిని, కడుపు నింపిన వాడిని ఎందుకని అమ్మేశారండి? ఏ తప్పు చేయకుండానే శిక్ష. ఎందుకండి వ్యభిచారి వ్యభిచారి అని చెప్పి చెరలో వేశారు? ఎంత పరిశుద్ధంగా బ్రతికాడైనా, చేయని తప్పుకు శిక్ష. అందరూ అపార్థం చేసుకున్నారు. వీడికి ఎట్టాగా జరగాలే అనుకునేవాడు కొంతమంది. ఏమి చేయకపోతే ఏడదాకా ఎందుకు వస్తాడు వీడు అనుకునేవాళ్ళు మరి కొంతమంది. ఈ సంఘర్షణ మధ్య నలిగిపోతూ కన్నీరు విడుస్తున్న యోసేపును చూచిన దేవుడు, నువ్వెవడికి దొరకకుండా నేను పెడతాను, అందరు నిన్ను పక్కన పెడుతున్నారు, అసలు నువ్వు ఎవడొచ్చినా కానీ నిన్ను తాకనీయకుండా నేను చేస్తానని ఎవడికి అందనంత ఎత్తైన సింహాసనం మీద ఎక్కించి ప్రపంచానికి పోషణకర్తగా యోసేపును ఉంచాడు. స్తోత్రం చెప్పండి.
నువ్వు ఎంత అన్యాయపు శిక్ష గుండా వెళతా ఉంటే నీ స్థితిని దేవుడు అంతగా పెంచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తూ ఉంటే నీ ఎదుట దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుకోవడానికి ఎవరు లేకపోయినా, ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోయినా, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా, చెబితే ఏమని అనుకుంటారని అనుకొని మనసులో కుమిలిపోతున్న పరిస్థితులు మీలో కొందరికి ఉండవచ్చు. నీ మది పొరల్లోనికి తొంగి చూసి నిన్ను అర్థం చేసుకోగలిగిన ప్రేమామయుడైన దేవుడు ఆయన నిన్ను చూసి కన్నీరు విడుస్తున్నాడు. ఆయన మాత్రమే నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తిని నేను దీవించాలని ఆయన అనుకున్న మరి క్షణమున నువ్వెవరికి దొరకవు, ఎవరికి చిక్కవు, కావాలనుకున్న ఎవరికి నువ్వు అందుబాటులోకి రావు. అంత స్థితిలోనికి ప్రభు నిన్ను చేయునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయపు తీర్పు, చేయని తప్పుకు శిక్ష చాలా భయంకరం. దావీదు ఏ తప్పు చేశాడని సౌలు చంపాలనుకున్నాడండి? ఇందులో న్యాయం ఉందా? అతను చూసినప్పుడు ఇష్టపడ్డాడు. అతని కుమార్తె అయిన మేకాలు దావీదును ప్రేమిస్తుందన్న సంగతి తెలిసినప్పుడు సంతోషపడ్డాడు. నా తర్వాత ఇతనే రాజు అని అనుకున్నాడు. ఇంత ప్రేమించిన వాడు అసూయతో అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే శిక్షేషణుడు అర్ధాంతరంగా చనిపోయాడు. అనుభవించిన వాడు దీర్ఘాయుష్మంతుడై ఇశ్రాయేలుకి సమాధానకరంగా పరిపాలించి శత్రువు అనేవాడే లేకుండా సొలొమోనుకు రాజ్యమును అప్పచెప్పాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు సింహపు బోనులో వేయటానికి ఏ స్త్రీతో అయినా పట్టుబడ్డా, లేదా తనకు అప్పగించబడిన రాజ ఖజానాలో ఏమన్నా దొంగిలించి తన తల్లిదండ్రులకో ఎవరికో పంపించాడా? ఏమి లేదే. ప్రార్థన చేశాడు అంతే. ఏం చేశాడు? ప్రాణం పోయిన పర్వాలా, నాకు ప్రార్థనే ముఖ్యం అనుకున్నాడు. శత్రువు ఏం చేశాడు? దీనిని అదనుగా భావించి సింహాల బోన్లో వేయించాడు. అన్యాయపు శిక్ష. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు 7 అంతల అగ్నిగుండానికి ఎందుకని వాళ్ళు దోషులుగా ఎంచబడ్డారంటే వాళ్ళ దేవుడు నిమిత్తం ఇక ఏ దేవతకి, ఏ ప్రతిమకి, ఏ రూపానికి మొక్కమని నడుము కట్టారు. అది లోకం దృష్టికి అన్యాయం అయిపోయింది. దానికి శిక్ష వేశారు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో ఎవరిని దేవుడు వదిలిపెట్టలేదు. దానియేలు నిర్దోషిగా బయటకు వచ్చాడు. దానియేలు దేవుడే దేవుడు, ఆయనను మాత్రమే పూజించండి అని ప్రకటించబడింది. స్తోత్రం చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, ఆయనే నిజమైన దేవుడని బబులోనులో వారి జీవిత చరిత్రలు తెలిపాయి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయపు శిక్ష గుండా వెళ్ళిన ఎవరైనా బయటకు 2 అంతల ఆశీర్వాదంతోనే బయటకు వచ్చారు. అన్యాయముగా ఏ తప్పు చేయకుండా దేవుని మహిమ కొరకు శ్రమ అనే శిక్షలోకి దిగిన, బరిలోకి దిగిన యోబును ఖాళీ చేతులతో బయటికి రాలేదు, కానీ 2 అంతలుగా దీవించాడు శ్రమ తర్వాత. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంత అన్యాయానికి గురవుతున్నావో ప్రభు అంత న్యాయం నీకు చేయబోతున్నాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన ఏ అన్యాయము చేయడు, పక్షపాతము కలిగిన వాడు కాదు. ఒకవేళ నీ తల్లి నిన్ను పక్షపాత ధోరణితో చూసినా, ఒకవేళ నీ తండ్రి పక్షపాతంగా నీతో వ్యవహరించిన దేవుడు న్యాయాధిపతి. ఆయన నీకు నిశ్చయముగా న్యాయము చేయబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. కన్న తల్లిదండ్రుల్లోనే పక్షపాతం చూస్తున్న దుర్దినాలు ఇవి. కొడుకును ఒక రకంగా, కూతురును ఒక రకంగా, పెద్ద కొడుకును ఒక రకంగా, చిన్న కొడుకును ఒక రకంగా, పెద్ద కూతురును ఒక రకంగా, చిన్న కూతురును ఒక రకంగా, ఈ విధముగా తారతమ్య భేదాలతో పక్షపాతాన్ని చూపిస్తూ అన్యాయపు శిక్షకు గురయ్యేలా తల్లిదండ్రులే చేస్తున్న ఈ దినములలో ఆయన నీకు తండ్రిగా ఉండును గాక, ఆయన నీకు తల్లిగా ఉండును గాక, ఆయన నీకు న్యాయము చెయ్యును గాక, ఆయన నీ కన్నిటిని నాట్యముగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఒక నానుడు ఉంది, పడ్డవాడు ఇప్పుడు చెడ్డోడు కాదు. నువ్వు ఎన్ని అన్యాయపు మాటలు పెడుతున్నావో ప్రభు అంత నిన్ను అదే నోటితో పొగిడేటట్టు చేయబోతున్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీకు శ్రమలు కలుగుతున్నప్పుడు 1 పేతురు 4:16 ప్రకారం నేను క్రైస్తవునై బాధను భరించాను అని కృంగిపోకుండా ఆ పేరును బట్టి ప్రభుని మహిమపరచాలంట. దేవుడు నన్ను శ్రమలకు అప్పగించాడని ఏం చేయాలంట? మహిమ పరిచాడు. స్తోత్రం చెప్పండి. 4వ మాట 1 సమూయేలు 1:11 అన్న ప్రార్థన చేస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నన్ను మరువక జ్ఞాపకం చేసుకోయా. ఏమిటి ఈమెకి కలిగిన శ్రమ అంటే అవమానము అనే శ్రమ. ఏ శ్రమ? ఆస్తి బాగుంది, ప్రేమించే భర్త ఉన్నాడు, కొట్టినోళ్ళు ఎవరు లేరు. కానీ ఈమెకి కలిగి ఉన్న శ్రమ ఏంటంటే గొడ్రాలనే అవమానం. ఏ అవమానం? పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు. బహుశా ఈ బాధ పిల్లలు లేని వాళ్ళకే తెలిసింది, లేదా ఆలస్యంగా పుట్టిన వాళ్ళకి కూడా తెలిసింది. ఆ శ్రమ మామూలు శ్రమ కాదు. ఒక రకంగా చెప్పాలంటే అడుగడుగున అవమానమే మనిషి జీవితంలో. కుర్రోళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తాకి ఇష్టపడరు. ఎందుకంటే రే ఏం చేస్తున్నావు అంటారు. ఫస్ట్ ప్రశ్న ఏంటి? చేస్తున్నావు. అదేదో పెద్ద ఉద్యోగంలాగా మనం ఏం చెబుతాం? జాబ్ సెర్చింగ్. ఏంటి? జాబ్ సెర్చింగ్. ఇంకా సెర్చింగేనా, డూయింగ్ ఎప్పుడు అంటారు. ఈ బాధ ఎందుకని సగం కుర్రోళ్ళు పెళ్ళిళ్ళు వెళ్ళటం మానేస్తారు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంతమంది పిల్లలు, ఎంత జీతం, పెళ్ళి అయ్యిందా, అవ్వలేదా, ఇంకా అవ్వలేదా, మళ్ళీ గుచ్చి దీనికి ఇదైతే సరిపోయింది. ఉద్యోగం రానోడి దగ్గర వాళ్ళ కొడుకు ఉద్యోగం గురించి చెప్పినప్పుడు ఉద్యోగం రాలేదురా బాబు అని చెబుతుంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటే ఎట్టడదే? అవమానించినట్ట, ఏం చేసినట్టు? అబ్బాయి పెళ్ళయిందా, అవ్వలేదా ఆంటీ, చూస్తున్నారు అంటే మా ఊడికి 2 పిల్లలు కూడా అన్నారు. పెట్టడదే? చెప్పండి అండి, అవమానమా కాదా? ఎంత ఉద్యోగం వచ్చిందా, ఎంత జీతం అంటారు. మళ్ళీ 20,000. ఈ రోజులు 20,000కి ఏమవుతుంది బాయ్? మా వాడు నెలకి అమెరికాలో 1,00,000 పంపిస్తున్నాడు, ఇంకా మిగులుతాయి అంట. అవి మాకు చెప్పడలే, అది కూడా గొప్పే మరి వాళ్ళకి. ఇంకోడు అంటాడు మా వాడు ఆస్ట్రేలియా ఉన్నాడు, ఫస్ట్లో ఉన్నాడు, సెకండ్ వాడు అమెరికాలో ఉన్నాడు. అమ్మాయి ఉంది కదా, ఆమె ఆఫ్రికాలో ఉంది. అయితే నువ్వు నెక్స్ట్ ఎక్కడికి? ఏ దేశం? ఆర్ఫనేజ్కి. ఎక్కడికి? వృద్ధాశ్రమానికి. కొంతమంది భలే సూటిపోటి మాటలతో అవమానిస్తూ ఉంటారు. కుటుంబం లేదనే సమాధానం లేదనుకో, అది తెలిసిందనుకో, నోరు మూసుకొని కూర్చోవాలి, అది ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, లేదా సైలెంట్గా కూర్చోవాలి. ఏంటి ఈ మధ్య మీ కూతురు ఇంటికి రావట్లేదు? ఏం చెప్పమంటావు? ఏం చెబితే నీకు చెవులకి ఇంపుగా ఉంటుంది? ఏంటి మధ్య మీ ఇంట్లో ఏదో గొడవలు జరుగుతున్నాయి? ఇల్లన్నా గొడవలు జరుగుతాయి కదా, సమంజసమే, సహజమే కదా. ఇప్పుడు దాన్ని నువ్వు అడిగి నువ్వు పరిశోధించేదేంటి? న్యూటన్ అంటే యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు, యాపిల్ ఎందుకు కింద పడింది, భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు. నువ్వు కనుక్కునేదేంటి? వాళ్ళింటికెళ్ళా వీళ్ళింటికెళ్ళా వాళ్ళను పొడవా వీళ్ళని పొడవా, గాయం రేపి అవమానించ. చాలామంది ఎందుకని దీవించబట్టలేకపోతున్నారు చెబుతున్నా చెప్పనా? వాళ్ళ మీద ఉన్న దృష్టి కంటే జనాల మీద ఫోకస్ ఎక్కువ. ఎవరికి? వాళ్ళ మీద కంటే జనాల మీద ఫోకస్ ఎక్కువ. ఇట్లాంటి వాళ్ళు బాగుపడరు. వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ గురించి, అసలు మాలో ఏం లోపాలు ఉన్నాయా, మేము ఎక్కడ దిద్దుకోవాలా, మా సంసారాలు ఎట్లున్నాయా అని చూసుకోకుండా పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు బాగుపడరు. నిజం చెప్పించట్లా, వాస్తవం చెప్తున్నా. ఏళ్ళ కుటుంబం సరిగ్గా ఉండదు చెప్పండి, పక్కన వాళ్ళకి మార్కులు ఎత్తారు వీళ్ళు. వీళ్ళ లైఫ్ బాగోదు, వీళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయో పక్కన వాళ్ళు ఎట్లాగే ఉంటాయి. జాలి రాదు, ఏళ్ళేళ్ళు గెలుగుతూ ఉంటారు. తోడు కోడలు పద్దా కట్టుంది, నీకు పిల్లలు లేరు చెప్పండి, నాకు ఉన్నారు.
ఆఖరిని దేవుడు పంపిస్తున్నా కానీ, శారమ్మ అంత నిర్దయగా పంపిస్తున్నా కానీ ఎందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు? అబ్రహాం అంటే సరే, శారమ్మకి ఎదురు తిరగలేక అన్నాడేమో అనుకోవచ్చు. అసలు దేవుడు కూడా సైలెంట్గా ఎందుకున్నాడు? ఏమేమన్నా తక్కువ చేసిందా? ఏదో పని మనిషి అని తీసుకొచ్చుకుంటే సరే, ఆ పిల్లలు నాకు ఎటుకు పుట్టట్లేదు, ఏమకన్నా పుడితే వాళ్ళని నా పిల్లలుగా భావిద్దామని ప్రేమగా శారమ్మ గారు అబ్రహామునను ఆఖరిని కలిపితే చివరికి గర్భం వచ్చిన దగ్గర నుంచి ఇట్టంటుంది, నీకు లేరుగా, నువ్వు వట్టిదాని, నేను గట్టిదాని. పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి ఈడు పుట్టినోడు కూడా ఇస్సాకుని గేలి చేయటం చూసి 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 భలే నిర్ణయం తీసుకుంది శారమ్మ. గెట్ అవుట్ అంతే. దేవుడు కూడా ఆమేన్ అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజముగా అవమానం అనేది ఒక శ్రమ. కొట్టక్కర్లా, ఏం చేయక్కర్లా. అవమానం నోటి మాటల ద్వారా, మనుషులు చూసే చూపుల ద్వారా, వాళ్ళు ట్రీట్ చేసే విధానము ద్వారా మనిషికి కలిగే అవమానం ఒక శ్రమ. అయ్యా, ఎంత అవమానాన్ని నేను భరిస్తున్నాను నీకు మాత్రమే తెలుసయ్యా. నీ సేవకురాల్ని నన్ను జ్ఞాపకం చేసుకోయని భారముతో కన్నీళ్లు గార్చి పిచ్చిదానిలాగా మొర్ర పెడితే దేవుడు జ్ఞాపకము చేసుకొని, చెప్పండి, ప్రపంచాలకు ఆశీర్వాదకరమైన ప్రవక్తనిచ్చాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు ఆలస్యమని భావిస్తూ కృంగిపోతున్న వారులారా, దేవుడు మీ గర్భముల నుండి ప్రవక్తలను ఇచ్చునుగాక, సేవకులను ఇచ్చునుగాక, రాజులను అభిషేకించగలిగిన అభిషేక్తులను ఇచ్చునుగాక, కృప పొందిన వారిని ఇచ్చునుగాక. ఒక తమ్ముడు నాకు వేరే ఊరిలో, ఆయన బాగా వర్ణనాతీర్థం, ఏమిరా నీలో లోపమా, మీ ఆవిళ్ళ లోపం ఏమిరా అంటుందంట. అన్న తల్లే నన్ను ఈ విధంగా అంటుందన్న, ఏం చేయాలి అర్థం కావట్లేదు. నీలో లోపమా, మీ ఆవిడ లోపం, చెప్పు, ఏం చెప్పాలన్నా? అవమానం. నువ్వెంత అవమానపు మార్గములలో వెళుతున్నావో నిశ్చయంగా దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీ లెవెల్ నెక్స్ట్ లెవెల్. నువ్వు అవమానముల గుండా కనిన పిల్లవడైనా పిల్లైనా, పొందిన ఆశీర్వాదమైన, పొందిన ఉద్యోగమైన అది సాధారణంగా ఉండదు తమ్ముడు. స్తోత్రం. ఎందుకంటే అది సాధారణంగా కలగలేదు, అది ప్రసవ వేదన మధ్యలో వచ్చింది. హల్లెలూయా. స్తోత్రం. అవమానం భారముతో వచ్చింది. హల్లెలూయా. అవమానములలో నుండి ఏది పుట్టినా అది దీవెనకరంగానే ఉంటుంది, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సుఖమైన కాన్పు కంటే ప్రసవ వేదనతో కూడిన కాన్పు ఆశీర్వాదం. హల్లెలూయా. కాన్పు అంటే నా ఉద్దేశం సహజ సిద్ధమైన కాన్పు కాదు, నీ ఆశీర్వాదం అనే కాన్పు. హల్లెలూయా. నువ్వు అవమానించబడుతూ ఏదైతే పొందుకుంటావో అది దేవుడు తలమానికంగా చేయబోతున్నాడు, తలగా చేయబోతున్నాడు, ఆశీర్వాదించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఉద్యోగాలు లేవా? ఈ ప్రార్థన చేయండి. అయ్యా, నీ సేవకుడినైన నా శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు కారవండి యవనస్తులారా. దేవుడు మీకు స్థిరమైన ఉద్యోగాలు ఇస్తున్నాడు. స్తోత్రం. నేను ప్రకటిస్తున్నాను, ఈ తూర్పు పాలెంలో అధికారులను దేవుడు లేపబోతున్నాడు. అధికారులను దేవుడు లేపబోతున్నాడు. గొప్పవారిని లేపబోతున్నాడు. మీలో భేదలైన వారు ఎవరు లేకుండా ప్రభువు చేయునుగాక. హల్లెలూయా. అవమానించబడుతున్నావా? ఇప్పుడున్న వాటికంటే 1000 రెట్లు కలిగిన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, విలువ లేదు ప్రభు, అవమానించబడుతున్నానయ్యా, తృణీకరించబడుతున్నానయ్యా, నా శ్రమను జ్ఞాపకం చేసుకోయా అని కన్నీరు కార్చగలిగితే ఏడ్పుకు చెల్లించిన దేవుడు నిశ్చయంగా నీకు ఇచ్చే ఆశీర్వాదం నువ్వు ఊహించుకోలేవు, నీ ఊహకు అందదు. యోసేపును అంత దూరాన్ని చూసారే మన తమ్ముడు అనలేదు, కానీ ఏమన్నారు? కలలు గలేవాడు అత్తున్నాడు రా. అవమానం, అవమానం. యోసేపు జీవితంలో అడుగడుగున అవమానం. ఎవరైతే గేలి చేశారో, ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే గుంటలో వేశారో, ఎవరైతే అమ్మి వదిలించుకున్నామనుకున్నారో వాళ్ళకే తిరిగి ఆహారం అవసరమైతే అవమానించిన యోసేపు దగ్గర జోలె పట్టుకొని నించున్నారు. స్తోత్రం. నా దేవుడు అంటే అది. ఆమేన్. ఏడు ఆ వేస్ట్రా అనుకున్న వాడిని ది బెస్ట్గా చేస్తాడు. వీడు నిల్లు అనుకున్న వాడిని దేవుడు ఫుల్గా కంప్లీషన్ ఇస్తాడు. వీడి పని అయిపోయిందిరా అనుకున్న వాడిని వీడి దగ్గరికి వెళ్తేనే మన పని అయిద్దిరా అనేటట్టు చేస్తాడు.
యోసేపు అడుగడుగున అవమానాలు, అడుగడుగున అవమానాలు, అన్ని చోట్ల అవమానాలు, ఎక్కడ తగిన ఘనత లేదు. అతనికి ఉన్న క్యాపబిలిటీకి, అతనికి ఉన్న వచ్చే ఆ యొక్క ఇర్రెస్పెక్ట్కి, అగౌరవానికి సంబంధం లేదు. కానీ దేవుడు చూస్తున్నాడు. నీకున్న క్యాపబిలిటీకి, నీకు వచ్చే ప్రతిఫలానికి సంబంధం లేనప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఒక రేంజ్లో దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దావీదును అడుగడుగున అవమానమే ఆహ్వానించింది. తండ్రి అనుకున్నాడు, నా కొడుకు అని చెప్పుకోవడానికి ఇష్టపడలా. స్తోత్రం చెప్పండి. ఉన్నాళ్ళేంటో అక్కడ ఆడు చిన్న మంద ఒకటి ఇచ్చాను, ఆడు గొర్రెలు మేపుకుంటాడు, ఆడికి తెలుసు, వీళ్ళే కాకపోతే ఆడి వల్ల ఏమైంది అన్నట్టుగా మాట్లాడు. తండ్రే దావీదు నా కొడుకు, వాడిని కూడా ట్రై చేయండి, దేవుని చిత్తం ఎట్లా ఉందో మనకేమి తెలుసు, వాడిని కూడా పిలిపించమంటారా అని ఒక మాట వచ్చిందా? ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని ప్రవక్త అనేదాకా దావీదు గుర్తొచ్చాడా? ఉన్నాళ్ళేంటో ఒకడో చిన్న గొర్రెల మందను మేపుకునేవాడని తృణీకరించాడు. తండ్రే దావీదు నా కొడుకు అని చెప్పుకోవడానికి ఇష్టపడాలి. అవమానం. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెష్షయి మొద్దు నుండి దావీదు చిగురుగా వచ్చాడట. స్తోత్రం చెప్పండి. నా కొడుకు దావీదు అని చెప్పుకోవడానికి ఇష్టపడని యెష్షయి మొద్దు, జీవము లేనివాడు, నిరుపయోగమైన వ్యక్తి, నిర్జీవమైన వాడు, నిస్సారమైన వాడు, పనికి రాకుండా పక్కన వేయబడిన యెష్షయి వంటి ఒక మొద్దులో నుండి జీవము కలిగిన అనేకులను జీవింపజేసే దైవజనుడు, ప్రార్థనాపరుడు, కీర్తనాకారుడు, ఆరాధకుడు, గొప్ప యుద్ధములు చేయగలిగిన నేర్పరి తలంతులు కలిగిన వాడు, శూరుడు, వీరుడు, రాజు, దేవునికి ప్రియమైన వాడు దావీదు పుట్టుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో వారి కన్నుల ఎదుటే దేవుడు ఘనపరచునగాక. మోషే అంత సీన్ లేదు యెహోషువకి అనుకున్నారు జనాలు. ఏమనుకున్నారు? ఏది జరిగిన దేంతో పోల్చి మాట్లాడుతున్నారు? మోషే చెప్పినట్టేం లేదు, మోషే చేసినట్టేం లేదు, మోషే నడిపించినట్టేం లేదు, మోషే అంత యెహోషువకి ఏమీ లేదు. ఇవన్నీ ఎవరున్నారు చెప్పరండి. నేను మోషేకి తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉన్నాడు. ఇక్కడ మోషేనా నువ్వా? కాదు. మోషేతో తోడై ఉన్నవాడు ఎవడో అతనే మ్యాటరు, అతనిని నేనే. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మోషేకి తోడై ఉన్నట్లుగా నీకు తోడై ఉంటాను. ఈ రోజున నీ ప్రజల కన్నుల ఎదుట నేను నిన్ను ఘనపరచబోతున్నాను. స్తోత్రం. ఇంకొకరితో పోల్చి నిన్ను తక్కువ చేయాలని, పెద్ద గీత గీసి నిన్ను చిన్న గీత చేయాలని అనుకునే వాళ్ళ ఎదుటే తలెత్తుకునేటట్టు ప్రభు నేను చేయనుగాక. దావీదుకు అడుగడుగున అవమానాలే. కొడుకు కూడా చెప్పు లేకుండా పరిగెత్తిచ్చాడు అబ్షాలోం. అంత గొప్ప రాజుని, దావీదును చూస్తే గుండెలు జారిపోయే యుద్ధ వీరుణ్ణి, రాజ్యాలే నిద్రపోనీయకుండా చేసినటువంటి సింహబలుణ్ణి చెప్పులు లేకుండా పరిగెత్తిచ్చాడు. కొడుకని వదిలేసి ఉంటాడు బహుశా. దేవుడు అనుమతించాడు, నేను చేసిన తప్పుకని సహించాడు. చివరికి ఆయన దగ్గర పనిచేసే షిమి అనేవాడు కూడా దుమ్మెత్తిపోసాడు, దుర్భాషలు మాట్లాడాడు, అవమానించాడు, రాళ్ళు పట్టుకుని కొట్టడానికి సిద్ధపడ్డాడు. కుక్కలాంటుడు మౌనంగా ఉన్నాడు. ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య కూడా మేకాలు దావీదుని హేనపరిచింది. అబ్షాలోం అనేవాడు మధ్యలో చచ్చిపోయాడు. షిమి అనేవాడు యెరూషలేము దాటి చనిపోయాడు. అన్ని వివరంగా చెప్పడానికి టైం లేదు. తనను హేనపరిచిన భార్య అయిన మేకాలు భార్యల లిస్టులోకి రాలా. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2 నుంచి చదవండి. ఇందులో మీకు మేకాలు పేరు కనబడిందా? దేవుడు ఏం చేశాడు? దావీదును అవమానపరిచిన మేకాలను భార్యల లిస్టులో నుంచే తీసేసి గుడ్రాలుగా మార్చాడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నిన్ను లిస్టులో నుంచి తీసేసిన వాళ్ళని నీ లిస్టులో నుంచి ప్రభు తీసివేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. అసలు నిన్ను లిస్టులో నుంచి తీసేసిన వాళ్ళని అసలు నీ లిస్టులో నుంచి తీసేస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను వెలివేసిన వారినే దేవుడు వెలివేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైనా రే నిన్ను నిలేసావరా అంటే ఒక్క నవ్వు నవ్వండి, నేనే నిన్ను నిలేసాను పోనండి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నన్ను నిలేసావంటే దేవుడే నిన్ను నిలేసి ఉంటాడేమో చూసుకోను. స్తోత్రం చెప్పండి.
దేవుడు నీ అవమానానికి ప్రతిగా పూదండనిచ్చునుగాక, ఘనతనిచ్చునుగాక. న్యాయాధిపతులు 16:28. అప్పుడు శాంసన్ దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకున్నాము దేవా, నువ్వు నిజంగా దేవుని జ్ఞాపకాల్లో నేను ఉన్నాను అని నమ్మిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆర్భాటంగా స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి పరవశిస్తూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనను కోపము రేపుతున్న జ్ఞాపకం చేస్తున్నాడు. అన్యాయపు శిక్ష గుండా వెళుతున్న నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవమానించబడుతున్న జ్ఞాపకం చేసుకున్నాడు. చివరికి అభిషేకము కోల్పోయినను జ్ఞాపకం చేసుకున్నాడు. అభిషేకాన్ని కోల్పోయినను. సంసోను యొక్క అభిషేకం ఏంటో తెలుసా? అతని ఆత్మాభిషేకం, అతనిలో ఉన్న ఆత్మ తీవ్రత, ఆత్మ ప్రేరేపణ. అతడు ఆత్మ చేత నింపబడినప్పుడట సింహాన్ని మేక పిల్లను చీల్చేసినట్లుగా చీల్చేసాడట. అసలు మేక పిల్లను చీల్చేసినట్టు చీల్చటం అన్న మనకు సాధ్యమా? అసలు కుక్కను చూస్తేనే కొంతమందికి దడ. అట్లాంటిది సింహాన్ని చూసి బెదరకుండా ఏం చేశాడట? చీల్చేశాడట. గూగుల్లో శాంసన్ పిక్చర్స్ ఇన్ బైబుల్ అని కొట్టారనుకోండి, కండలు తిరిగిన ఆయన వస్తాడు, 6 ప్యాక్స్ బాడీ ఉన్న ఆయన వస్తాడు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? అతని కండ బలం వలనో గుండె బలం వలనో తిన్న తిండి వలనో అతనికి శక్తి కాదు, కానీ దేవుని ఆత్మ అతనిలో ఉన్న కారణమున అతడు సింహాన్ని కూడా చీల్చేశాడు. హల్లెలూయా. 300 నక్కల్ని రెండింటిని 150 జతలుగా మార్చి వాటి తోకలకు నిప్పంటించి గోధుమ చాలను తగలబెట్టిన వీరుడు. అభిషేకం. కనీసం పాత కాలంలో కోడిని పట్టుకోవాలంటే, ఇప్పుడంటే ఫారాలు వచ్చినాయి, కానీ అప్పుడు కోడి పట్టుకోవాలంటే పెద్ద టాస్క్ కదా. కోడిని పట్టుకోవటం అంటే ఆ ఇంటికి దోక ఈ ఇంటికి దోక ఆ ముళ్ళ కంపల్లో పడ. మొత్తానికి ఒక అరగంట తర్వాత అది దొరికిన తర్వాత దాన్ని శుభ్రంగా మెడ నరికి ఏకలు తీసి పసుపు రాసి నిప్పుల్లో కాల్చి, పెద్ద కోడైతే అన్నదమ్ములు పంచుకొని, చిన్న కోడైతే ఒక్కళ్ళు మింగి, మొత్తానికి ఇంత ప్రాసెస్. ఏది ఒక్క కోడిని పట్టుకోవడానికి 300 నక్కలు ఎట్టబెట్టుంటాడు. హౌ దొరుకుతాయా? అసలు ఎంత వేగంగా పరిగెత్తాలి ఈయన? ఊహకేమన్నా అందుతుందా? శక్తి వలన కాదు. అతను ఏదో పీటీ ఉషా అంత వేగవంతంగా పరిగెత్తేవాడని కూడా బైబిల్లో రాయలేదు. అతనిలో ఉన్న ఆత్మాభిషేకం నక్కలను పట్టుకోవటానికి, పట్టుకున్న ఆ నక్కలను మూడేయటానికి అభిషేకం ఇచ్చిందట. స్తోత్రం చెప్పండి. పచ్చిగాడిద దవడ ఎముక చేత 1000 మందిని చంపాడట. పదునైన ఆయుధం కాదు, పచ్చిగాడిద దవడ ఎముక. మరి పచ్చిగాడిద దవడ ఎముకను అంత గట్టిగా పట్టుకున్నాడు. అభిషేకించబడిన వాని చేతిలోనికి రానిది ఏదీ లేదు. స్తోత్రం చెప్పండి. అతని చేతిలో ఎమడలేనిది ఏదీ లేదు. హల్లెలూయా. అతని చేతిలో నుంచి తప్పించుకొని పారిపోగలిగినది ఏదీ లేదు. ఎంత అభిషేకం కలిగిన వాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీవిచ్చిన అభిషేకం నేను కోల్పోయాను, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్లీజ్ రిమైండ్ మీ లాస్ట్ టైం. నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రార్థన అనే అభిషేకం నీకు ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నువ్వు అభిషేకాన్ని కోల్పోయావు, ప్రతిష్టను కోల్పోయావు, మోకాళ్ళ అనుభవాన్ని కోల్పోయి అభిషేకాన్ని కోల్పోయావు. వాక్యం ఒకప్పుడు గంటలు గంటలు చదివే నీవు ఈరోజు బైబిల్ దుమ్ము దులుపుకొని వచ్చేటువంటి ఒక భ్రష్టత్వంలోనికి వచ్చావంటే యు లాస్ట్ యువర్ అనాయింటింగ్. అభిషేకాన్ని కోల్పోయావు. ఒకప్పుడు ఏ ఆరాధనకి ఆగని నువ్వు ఆదివారాలు కనబట్టలేదంటే అభిషేకాన్ని కోల్పోయావు. దేవుని మందిరానికి రాకపోయినా చీమ కుట్టినట్టుగా కూడా నీకు లేకపోతుందంటే నువ్వు అభిషేకాన్ని కోల్పోయావు. నీ జీవితంలో ఆస్తులు పోగొట్టుకో, అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు. ఒక సేవకునికైనా విశ్వాసికైనా ప్రాణం కంటే గొప్పది, ప్రాణప్రదమైనది అభిషేకం. నువ్వు అభిషేకాన్ని కోల్పోయిన నాడు నీవు కూడా ఉపయోగపడవు. నిష్ప్రయోజనమైన వ్యక్తిగా, నిస్సారమైన వ్యక్తిగా కోల్పోతావు. ఈ పగటి వేళ నీ తీర్మానం ఇలా ఉండాలి: పోతే ప్రాణం పోవాలి, కానీ దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం పోకూడదు.
స్తోత్రం చెప్పరే. పోతే ప్రాణం పోవాలి కానీ నాలో నింపిన అగ్ని పోకూడదు. హల్లెలూయా. పోతే ప్రాణం పోవాలి కానీ ప్రార్థన అభిషేకం పోకూడదు. పోతే ప్రాణం పోవాలి కానీ బైబిల్ దుమ్ము దులుపుకునే భ్రష్టత్వానికి నేను ఎన్నడూ రాకూడదు. హల్లెలూయా. పోతే ప్రాణం పోవాలి కానీ ఆదివారాలు ఎగ్గొట్టి నిస్సిగ్గుగా తిరిగే బ్రతుకు నాకు రాకూడదు. ఏంటండి అభిషేకం అంటే? దేవుడు నీకు ఇచ్చి ప్రేమించి ఇచ్చింది. తనకిచ్చిన అభిషేకం ఎందుకు అర్థం కాక పొడుపు కథలు వేసుకున్నాడు. తనకిచ్చిన అభిషేకం ఎందుకు అర్థం కాక చూసిన స్త్రీ వెంట పరిగెత్తాడు. ఇప్పుడేమయ్యాడు? కళ్ళు పోగొట్టుకున్నాడు. ఇప్పుడేమయ్యాడు? తిరగలిస్తుడుతున్నాడు. ఇప్పుడేమయ్యాడు? అభిషేకాన్ని కోల్పోయాడు. ఇప్పుడేమయ్యాడు? బందీ అయిపోయాడు. అప్పుడు అంటున్నాడయ్యా, నీ అభిషేక విలువ నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా ప్లీజ్. అన్యుల మధ్యలో అవమానించబడుతున్నాయ్యా, నీ సన్నిధిలో ఉండవలసిన నేను దాగోను గుడిలో ఉన్నానయ్యా. నిన్ను స్తుతించవలసిన నేను తృణీకరించబడుతున్నానయ్యా. అనేకులను ఇశ్రాయేలీయులు విడిపించబడవలసిన నేనే బంధించబడ్డానయ్యా. ఎటు వెళ్తున్నారో అర్థం కాని దర్శనం లేని గుడ్డోడిని అయిపోయానయ్యా. చేతులు కట్టేశారయ్యా, కళ్ళు కట్టేశారు, కదలేని పరిస్థితి. ఎప్పటి వలె నేను కార్యములు చేద్దామంటే నాలో అభిషేకం లేదు. ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోనాయనా. మన దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఎంతకాలం నీకు ఇచ్చిన అభిషేకాన్ని తృణీకరించి ఇప్పుడు నన్ను అడుగుతావా? పోరా అనలేదు కానీ ఆయన జ్ఞాపకం చేసుకుని తిరిగి బలం ఇవ్వగా ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాలను పట్టుకుని తను బ్రతుకు దినములలో చంపిన వారి మృతుల సంఖ్య కంటే అతడు చనిపోయే ముందు చంపిన వాళ్ళ సంఖ్య అధికమైందట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికైనా నీ అభిషేకము గురించి దేవుడు జ్ఞాపకము చేసుకొని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను అభిషేకించునుగాక. ఆయన పని కొరకు నేను వాడుకోవాలని ప్రభు ఇష్టపడుతుండగా నువ్వు అభిషేకాన్ని తృణప్రాయంగా మంచినీళ్ళ ప్రాయంగా వ్యర్థం చేస్తూ ఉంటే ఏడుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏ పరిస్థితుల్లో ప్రార్థన కోల్పోయావో, ఏ పరిస్థితుల్లో బైబిల్ దూరం పెట్టావో, ఏ పరిస్థితుల్లో మందిరానికి దూరం అయిపోయావో, ఏ పరిస్థితుల్లో వేరొక స్త్రీని ఆశిస్తున్నావో, ఏ పరిస్థితుల్లో వేరొక పురుషుని చూస్తున్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు అభిషేకాన్ని కోల్పోయి భక్తిహీనుడు అయ్యావో, ఏ పరిస్థితుల్లో పరిచర్యను పక్కన పెట్టి శక్తిహీనుడు అయ్యావో, తిరిగి జ్ఞాపకం చేసుకోగలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు. మీరందరూ మరొక్కసారి దేవుడిని జ్ఞాపకాల్లోనే ఉన్నారు. తిరిగి నువ్వు అభిషేకించబడాలి. దావీదు అభిషేకాన్ని కోల్పోయా, నీ ఆత్మను దయచేయి నాయనా. రాజుగా ఉండాలని కాదట, ఇంకెప్పుడు చేయనయ్యా, నన్ను రాజుగానే ఉంచాయి, అధికారం తీసేయొద్దయ్యా అని అధికారం కొరకని అభ్యర్థించట్లేదు. కానీ అయ్యా, నీ పరిశుద్ధాత్మ కావాలి నాకు. నువ్వు అభిషేకం కోల్పోతే ఏం చేయలేవు. యు కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ అనాయింటింగ్. అభిషేకం లేకుండా ఎవ్వడు ఎందుకు పనికిరాడు. నిన్ను నింపిన పరిశుద్ధాత్ముడు తిరిగి నీలోనికి వచ్చునుగాక, నీలో సంచరించునుగాక, నీ ద్వారా క్రియలు జరిగించునుగాక, అనేకుల విడుదల కొరకు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారుదువుగాక.